హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు. ఇలా చేయకపోవడం వల్ల యూట్యూబ్ అనేది చాలామందికి ఈ వీడియోని రికమెండ్ చేయదు. సో మీలాగే ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళ వరకు వెళ్ళదు. సో నేను చెప్పేది ఏంటంటే సబ్స్క్రైబ్ లైక్ చేసుకుంటే అందరికీ ఉపయోగపడుతుంది. ఓకే, ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్యాడిల్ ఫ్లో స్విచ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు ఎక్కువగా ఇండస్ట్రీస్లో ఫ్లోని మానిటరింగ్ అలాగే ప్రొటెక్షన్ చేయడం కోసం, అలాగే డ్రై పంప్స్లో వాడతారు, హెచ్విఏసి సిస్టమ్స్లో వాడతారు, అలాగే కూలింగ్ సర్క్యూట్స్లో వాడతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు ఫ్లో స్విచ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక పైప్ తీసుకుందాం, పైపులో వాటర్ అనేది ఫ్లో అవుతుందో లేదో డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో దానికి తగ్గట్టుగా యాక్షన్ అనేది అక్కడ ఏం జరగాలో దీని ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పంపు తీసుకుందాం. సో ట్యాంక్ అనేది ఉంది, ట్యాంక్లో వాటర్ ఉన్నంతకాలం సిగ్నల్ అనేది పంప్ అనేది ఆన్ అవ్వాలి. ఎప్పుడైతే ట్యాంక్లో వాటర్ లేదో పంప్ అనేది ఆగిపోవాలి. సో దీనికి మనం ఎక్కువగా వాడేది ఏంటంటే డ్రై రన్ ప్రొటెక్షన్ రిలేస్, అలాగే ప్రెజర్ స్విచ్లు ఇలాంటివి వాడుతాం. కానీ ఇప్పుడు ఈ పెడల్ ఫ్లో స్విచ్ని వాడడం వల్ల ఎప్పుడైతే మనం ట్యాంక్లో వాటర్ ఉందో ఫ్లో అనేది వెళ్తూ ఉంటుంది అనమాట సక్షన్ దగ్గరికి. ఓకే, పంపు సక్షన్ దగ్గరికి. ఎప్పుడైతే ట్యాంక్లో వాటర్ అనేది లిక్విడ్ అనేది ఆగిపోయిందో, వాటర్ అనేది ఆగిపోయిందో, ఫ్లో అనేది రాకపోవడం వల్ల ఏమవుద్ది, ప్యాడిల్ స్విచ్ అనేది సిగ్నల్ అనేది ఫ్లో అనేది డిటెక్ట్ చేయదు, వెంటనే పర్టికులర్ పంప్ అనేది ఆగిపోద్ది. అసలు ఇది ఎలా పనిచేస్తుంది సార్ అంటే, ఈ యొక్క ప్యాడిల్ ఫ్లో స్విచ్లో ఒక ప్యాడిల్ అనేది ఉంటుంది అనమాట. ప్యాడిల్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క వాటర్ అనేది ఫ్లో అయిందో ఆ పైప్లో మనం ఈ స్విచ్ని ఇన్సర్ట్ చేస్తాం. ఎప్పుడైతే ఈ యొక్క వాటర్ అనేది ఫ్లో అయిందో ఈ పెడల్ని టచ్ చేస్తుంది అనమాట. ఆ యొక్క వాటర్ మూమెంట్కి ఇది ఏమవుద్దంటే టచ్ అయ్యి ఆ యొక్క స్విచ్లో ఉన్న రిలే లేదా మైక్రో స్విచ్ ఏదైతే ఉంటుందో అది యాక్టివేట్ అయ్యి దానికి తగ్గట్టుగా మనం ఏదైతే అప్లికేషన్ అక్కడ ఫంక్షనింగ్ జరగాలో దాన్ని మనం ఫంక్షనింగ్ చేస్తాం ఈ స్విచ్ ద్వారా. సో వాటర్ ఫ్లో ఉంది కదా, కంపల్సరీగా పంప్ ఆన్ అవ్వాలంటే దీని ద్వారా సిగ్నల్ వెళ్తుంది. వాటర్ ఫ్లో ఉంది, సెన్సింగ్ సిగ్నల్ వచ్చింది కాబట్టి పంప్ ఆన్ అవ్వాలి. సో వాటర్ ఫ్లో లేదు, ఇక దీని ద్వారా మనకి సెన్స్ అయ్యింది. సో అందుకనే మనం పంప్ ఆగిపోవాలని సెర్చ్ చేసుకుంటే ఆ విధంగా ఆగిపోద్ది అనమాట. ఓకే, దీంట్లో ఏముంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెడల్ అనేది ఉంటుంది, అలాగే స్వింగ్ మెకానిజం ఉంటుంది, దాంతోపాటు స్విచ్చెస్ ఉంటాయి. ఈ సెటప్ అంటూ ఉంటుంది అనమాట. ఇందులో మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి మనకి సెట్టింగ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే, ఇప్పుడు మీకు చెప్పాను పంపుల్లో డ్రై రన్ అవ్వకుండా ఒక లిక్విడ్తో లేకుండా రన్ అయితే పంపు సీళ్ళు అవన్నీ కాలిపోతాయి, పవర్ ప్రాబ్లం, బేరింగ్లు డ్యామేజ్ అయిపోయి ఇవన్నీ జరుగుతాయి. సో అలాంటి వాటి కోసం ఈ యొక్క ఫ్లో స్విచ్ ఏదైతే ఉందో పెడల్ ఫ్లో స్విచ్ని వాడడం వల్ల మనకు ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఎక్కువగా వాడేది ఫైర్ హైడ్రెంట్ సిస్టమ్స్. ఫైర్ హైడ్రెంట్ సిస్టమ్స్లో ఈ యొక్క పైపులు ఉంటాయి, పెద్ద ఫైర్ హైడ్రెంట్ లైన్స్ అని ఉంటాయి. అందులో వాటర్ అనేది ఉందో లేదో మీకు ఎలా తెలుస్తుంది, ఫ్లో అనేది అవుతుందో లేదని మీకు ఎలా తెలుస్తుంది. సో కంపల్సరీగా మీకు ఆ సమ్ ప్రెజర్తో అనేది ఉండాలన్నమాట. ఆ ఫైర్ హైడ్రెంట్స్ లైన్లో ఏదైతే ఉందో అది నాకు తెలిసి నేను 6 kg అంతా అనుకుంటున్నాను, 6 kg అయితే చూశాను. సో ఇప్పుడు ఫ్లో అనేది తగ్గిపోయింది అనుకోండి, ఏమవుద్ది, ప్రెజర్ అనేది తగ్గిపోద్ది. సో ఫ్లో తగ్గిందంటే ఆటోమేటిక్గా ప్రెజర్ అనేది తగ్గిపోద్ది. అప్పుడు దాన్ని ఫైర్ హైడ్రెంట్ లైన్స్లో ఏదైతే ఉందో అందులో ఉన్న బూస్టర్ పంప్ అనేది ఆన్ అవుద్ది. సో ఇప్పుడు మీరు ఏమైంది, ఫ్లో తగ్గిపోయింది అనుకోండి, సెన్సింగ్ అనేది కూడా అవుతుంది అక్కడ స్విచ్. ఇప్పుడు ప్రెజర్తో ఉందనుకోండి, ఫుల్ ప్రెజర్తో ఉన్న పైప్ నిండా నీరు అనేది ఉంటుంది. అదే వాటర్ అనేది తగ్గిపోయింది అనుకోండి, ఏమవుద్ది, ఆ యొక్క ప్రెజర్ కూడా తక్కువ ఉంటుంది, ఫ్లో కూడా తక్కువ ఉండడం వల్ల ఏమవుద్ది అంటే సెన్సింగ్ అనేది రాదనమాట. ఓకే, అప్పుడు ఏమవుద్దంటే మనకి ఇది యాక్టివేట్ అవ్వదు. సో ఇది ఫైర్ హైడ్రెంట్ లైన్స్లో కూడా యూజ్ చేస్తారనమాట. ఓకే, దాంతోపాటు ఇంకా పెద్ద పెద్ద మెషినరీస్ ఉంటాయి, కంప్రెసర్లకి, జనరేటర్లకి, కొన్ని వాటర్ కూలింగ్తో వర్క్ అయ్యే మెషినరీస్ ఉంటాయి. సో వాటికి కూడా ఈ వాటర్ అనేది ఎక్కడి నుంచి కూలింగ్ అయిన వాటర్ ఎక్కడి నుంచి కూలింగ్ టవర్స్ నుంచి లేదా చిల్లర్స్ నుంచి వస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ యొక్క ఫ్లో అనేది అవుతుందా లేదా, మనకి వెళ్తుందా లేదా మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇలాంటి స్విచ్ల ద్వారా తెలుస్తుంది. ఫ్లో స్విచ్చెస్ అనేవి ఉంటాయి. ఓకే, మీకు ఎక్కువగా ఎక్కడ దొరుకుతుంది అంటే మీకు ఎక్కువ చికాగో న్యూమాటిక్ కంప్రెసర్స్ అనేవి ఉంటాయి. ఓకే, హై ప్రెజర్ కంప్రెసర్స్ అనమాట. అవి హై ప్రెజర్ 35 kg 40 kg అనేది వస్తాయి. ఇలాంటి కంప్రెసర్స్లో ఎక్కువగా వాడతారు. నేనైతే అలాంటివి అక్కడ చూశాను. సో మా దగ్గర అయితే ఉన్నాయి అలాంటి కంప్రెసర్లు.
అందుకే నేను చూశాను. అందుకే దీని గురించి నేను మీకు చెప్పాలనిపించింది. ఓకే. ఫ్లో అనేది ఇండస్ట్రియల్ కంట్రోల్. ఇది ఇప్పుడు దీనికి ఇండస్ట్రియల్ ఇంటర్లాకింగ్స్ కోసం కూడా వాడతారనమాట. ప్రొటెక్షన్. ఇప్పుడు పంప్ అనేది వాటర్ అనేది ఫ్లో లేకుండా ఏమవుద్ది, కాలిపోద్ది. ఇంపెల్లర్లు అవన్నీ పోయి. అలాగే ఇలాగ ఇటువంటి ఇంటర్లాక్స్ కోసం అలాంటి వాటి కోసం ఇవన్నీ వాడతారనమాట. ఇది చాలా తక్కువ కాస్ట్, పెద్దగా ఏమి ఉండదు, థౌజండ్స్లో ఉంటుంది అంతే. 1000 బిలోనే ఉంటుంది. 1200 1300 అలా ఉంటుంది. దాంతోపాటు ఇది ఏంటంటే దీనివల్ల డిసడ్వాంటేజ్ హై విస్కాసిటీ ఉన్న లిక్విడ్స్ ఫ్లోయిడ్ చాలా ఫాస్ట్గా ఫ్లో అయ్యే వాటికి ఇవి పనిచేయవన్నమాట. ఓకే. సో దానికి ప్రాపర్ సైజింగ్ అనేది ఉంటుంది అనమాట. దాని ఫ్లో అనేది మాత్రం దాని ప్రకారంగా మాత్రమే పనిచేస్తాయి. ఫుల్ ప్రెజర్ ఉన్న వాటితో అయితే రన్ అవ్వవు. ఓకే. ఈ మెకానికల్స్ ఏవైతే ఉన్నాయో పెడల్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట, ఎక్కువ ప్రెజర్ ఉన్నట్టు. అందుకే మనం ఎక్కువ ప్రెజర్ ఉన్నట్టుగా ఏం వాడతాం, ప్రెజర్ స్విచ్లు వాడతాం. ఓకే. మీకు అర్థమైంది కదా. ఎక్కువ ప్రెజర్ ఉంటే ఫ్లో అనేది ఎక్కువ ప్రెజర్తో వస్తుంది. అప్పుడు మనం ప్రెజర్ స్విచ్లు వాడుకోవడం చాలా బెస్ట్. తక్కువ ప్రెజర్ ఏదైతే ఉంటుందో అలాంటి వాటిలో ఈ ఫ్లో స్విచ్లను వాడుకుంటే, పెడల్ ఫ్లో స్విచ్లను వాడుకుంటే చాలా మంచిదండి. ఓకే. సో దీనివల్ల మనకి ఇటువంటి ఉపయోగాలు. మీకు దీనికి సంబంధించిన సర్క్యూట్ డయాగ్రామ్స్ అవి కావాలనుకుంటే నేను మీకు నంబర్ పెడతాను. ఆ నంబర్ కాంటాక్ట్ అయితే మనం మాట్లాడుకుందాం. ఓకే. సర్క్యూట్ డయాగ్రామ్స్ గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.